హలో అందరికీ, నేను మీ సజన్ బిహైండ్ ద వాయిస్. ఈరోజు నేను వచ్చేసి బైద్యనాథ్కి వెళ్తున్నాను. బైద్యనాథ్ వచ్చేసి వన్ ఆఫ్ ద 12 జ్యోతిర్లింగ్స్. ఇది జార్ఖండ్లోని డియోగర్ అనే ప్లేస్లో ఉంటుంది. నేను వచ్చేసి బాకురా అనే ఒక ప్లేస్లో ఉంటాను. ఇది వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఖరగ్పూర్ నుంచి ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది. సో అక్కడి నుంచి నేను స్టార్ట్ అయ్యాను. ఇది ఇప్పుడు నేను ఆల్మోస్ట్ జార్ఖండ్లోకి ఎంటర్ అయ్యాను. నేను మార్నింగ్ స్టార్ట్ అయ్యాను యాక్చువల్లీ. సో వెళ్తూ టైం అయిపోయింది. 9:30 వరకు టెంపుల్ క్లోజ్ అవుతుంది. నేను మ్యాక్సిమం 9:30 వరకు వెళ్ళడానికి ట్రై చేస్తాను. చూస్తాను ఒకవేళ వెళ్ళగలుగుతానో లేదో. 9:30 వరకు వెళ్ళి దర్శనం చేస్తే బెటర్. లేకపోతే అక్కడ స్టే చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ రోడ్డు సరిగా లేదు, హైవే ఏం కాదు, పల్లెటూరు నుంచి వెళ్ళాల్సి వస్తుంది మోస్ట్ లైక్లీ. ఇక్కడ చూడొచ్చు, యాక్చువల్ గూగుల్ మ్యాప్స్ నన్ను మిస్గైడ్ చేసి ఇక్కడికి తీసుకెళ్ళాడు. రాంగ్ రూట్లో వెళ్ళాను. అందుకని ఆల్మోస్ట్ ఒక ఘోరమైన పల్లెటూరు నుంచి వెళ్ళి దారి తప్పిపోయాను. దాని తర్వాత ఆల్రెడీ ఒక 1 అవర్ డీల్ అయింది రాంగ్ రూట్లో వెళ్ళడం వల్ల. గూగుల్ మ్యాప్స్తో ఇదే ప్రాబ్లం ఏంటంటే, మనం బైక్ లొకేషన్ సెట్ చేయడం వల్ల వాడు అన్ని ఎక్కడెక్కడ చిన్న పల్లెటూరు తీసుకెళ్తాం. దాంట్లో నుంచి మనం దారి తప్పిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. జనరల్గా ఏంటంటే లాంగ్ రైడ్స్కి వెళ్ళేప్పుడు కార్ సెట్టింగ్స్ పెట్టుకోవడం బెటర్ మ్యాప్స్లో. కాకపోతే ఏంటంటే ఎన్ఫీల్డ్ యాప్లో సెట్ చేస్తాను కాబట్టి అది ఆటోమేటిక్గా బైక్ సెట్టింగ్స్లో వస్తుంది. దానివల్ల కొంచెం ప్రాబ్లం. ఇది ఫస్ట్ టైం కాదు, అంతకుముందు కూడా ఇలా అయిందనమాట ఒక 2 సార్లు. అంటే మనం బైక్ లొకేషన్ సెట్ చేయడం వల్ల గూగుల్ మ్యాప్స్ వాడు రాంగ్ రూట్లో తీసుకెళ్తాం. ఏంటంటే చాలా రోడ్ బ్లాక్స్ ఉంటాయి, దాంట్లో మ్యాప్స్లో అప్డేట్ అవ్వం. దానివల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకే బైకర్స్ ఒక డిక్టే ఉంటుంది ఏంటంటే, జనరల్లీ వీ సెట్ డ్రైవింగ్ మోడ్ యాజ్ కార్. అంటే కార్లో సెట్ చేస్తాము. అప్పుడు ఏంటంటే రోడ్ బ్లాక్స్ అనేవి ఉండవు. అదర్ యూ నీడ్ అనదర్ నావిగేషన్ అగైన్. యాక్చువల్లీ వెన్ యూ సెట్ ఇన్ రాయల్ ఎన్ఫీల్డ్ యాప్ విల్ ఆటోమేటికల్లీ సెట్ అకార్డింగ్ టు బైక్. దట్ విల్ బి అన్ ఇష్యూ. అది పెద్ద ప్రాబ్లం కాదు. అదే నేను సెట్ చేశాను, ఎందుకంటే నాకు ఆటోమేటిక్గా విత్ రైడ్స్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. అప్పుడు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. మనం చిన్న రోడ్లో వెళ్తున్నామంటే మనం రాంగ్ రోడ్లో వెళ్తున్నట్టు అర్థం. మ్యాక్సిమం ఏంటంటే మనం హైవేస్ మీద ఉండడానికి ట్రై చేస్తాను ఎప్పటికీ. ఏంటంటే పెద్ద రోడ్స్ మీద ఉండడానికి ట్రై చేస్తాను. ఆటోమేటిక్గా చిన్న గల్లీస్కి చిన్న మట్టి రోడ్లోకి వెళ్ళిందంటే మనం రాంగ్ రోడ్లో వెళ్తున్నాం అర్థం. దట్ ఈస్ వన్ వే హౌ యూ డిఫరెన్షియేట్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే. So one suggestion I would give to someone who is planning to go on long rides on bike, that is almost every time remember to stay on the main roads. Don't try to get into smaller ways. If your Google location is directing you towards the smaller some gullies or some smaller mud roads or something, then you are automatically going into wrong ways. అందుకే మ్యాక్సిమం ఏంటంటే మనము మెయిన్ రోడ్ మీద ఉండడానికి ట్రై చేయాలి. మధ్యలో గూగుల్లో షార్ట్కట్లో చూపించడానికి ట్రై చేస్తాడు, గల్లీ చూపించడానికి ట్రై చేస్తాడు. కానీ దాంట్లో వెళ్ళినామంటే ఇరుక్కుపోతాము. ఇక్కడ మన పెద్ద బండ్లు కాబట్టి అందులో ఈజీగా ఫ్రీగా మూవ్ అవ్వము. దాంట్లో మనము మళ్ళీ యూటర్న్ తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. గూగుల్ రోడ్ వల్ల నేను ఆల్మోస్ట్ ఒక 1.5 or 2 hours లేట్ వెళ్ళాను. సో ఆల్రెడీ టైం అయిపోతుంది, 9:30 కల్లా వెళ్ళాల్సింది. అని చూస్తాను. నేను వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వెహికల్కి పూజ చేయించడానికి. ఇంతమంది బైక్ యాక్సిడెంట్ అయింది, దాని తర్వాత పూజ చేయించేద్దాం అనుకున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు జ్యోతిర్లింగ్.
Yeah, you can see here I have almost entered into Jharkhand. I'm approx like 70 kilometers away from Baidyanath. Actually, these are not highways. They are local, state roads, state built roads. So I need to drive carefully. Actually, there are not much indicators or something, so I can't take risk here. But still, I'm maintaining consistency in speeds as well. So I'll be trying to reach my destination by 9:30 because the temple will be closing by 9:30. I think I might not make it, but still I'll try. If not possible, I'll try and stay there and I'll do the darshan next day. Actually, the visibility is less. I don't have fog lights as of now. See, you can see here how bad the road is. Generally, I speak in Telugu, but sometimes I try to use English as well. మ్యాక్సిమం నేను తెలుగులో మాట్లాడతాను, కానీ ఏంటంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు హిందీ ఇంగ్లీష్ కూడా యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి బైద్యనాథ్ సిరీస్. నెక్స్ట్ ఇది ఇంకో పార్ట్లో వస్తుంది. ఐ విల్ బీ మేకింగ్ టు 3 parts యాక్చువల్లీ. ట్రై చేస్తాను. ఐ విల్ ట్రై టు కన్సైజ్ ద వీడియోస్. అందుకే మీరు చూడొచ్చు, అన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడతాను నేను. ఏంటంటే మ్యాక్సిమం కట్ చేయను నేను వీడియోస్. యాక్చువల్లీ ఏంటంటే మధ్య మధ్యలో కట్ చేస్తే బెటర్గా వస్తాయి, కానీ నేను కట్ చేయకుండా అలాగే పెట్టేస్తాను. సో ఈ బైద్యనాథ్ సిరీస్ అయిపోయిన తర్వాత వారణాసి అంతమంది వెళ్ళాను, ఆ వీడియోస్ ఇంకా పెట్టలేదు. సో ఐ విల్ ట్రై టు ఎడిట్ దోస్ వీడియోస్ అండ్ అప్లోడ్. ఏంటంటే నేను బిజీగా ఉంటాను హాస్పిటల్, అందుకని చెప్పి టైం మిగలదు ఎక్కువ. సో దట్స్ ద రీజన్ ద వీడియోస్ ఆర్ గెటింగ్ డిలేడ్. ఐ విల్ ట్రై టు maximum upload videos frequently, so the YouTube algorithm also supports me. I have approx 96 I guess subscribers. It will take time, it's fine. It's not about subscribers and everything, it's about the passion you have. Growth will automatically come, that's not an issue. ఏంటంటే ఇప్పుడు ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయను, అందుకని మన యూట్యూబ్ ఆల్రెడీ మనకి సపోర్ట్ చేయదు. ప్లస్ నాకు ఇప్పుడు 96 ఏమో సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంతే. చూద్దాం, మెల్లమెల్లగా పెరుగుతారేమో. ఎందుకంటే ప్రతి వీక్ అప్లోడ్ చేస్తూ ఉంటే, కంటిన్యూస్గా అప్లోడ్ చేస్తూ ఉంటే వస్తాయి వీడియోస్. మన యూట్యూబ్ కూడా వాడు కూడా మన వీడియోస్ ప్రమోట్ చేస్తాడు. కానీ ఏంటంటే రెగ్యులర్గా నేను ఎడిట్ చేయలేను, అంత టైం ఉండదు, కాబట్టి కొంచెం డిలే అవుతుంది. I hope I find more time to edit videos and everything. Actually, there are some big tours I'm planning. I'm planning ride to Nepal. So I stay in West Bengal. From West Bengal, I can reach to Nepal border. It's around like 560 kilometers. From Bihar, I'll be trying to go from Bihar. So there's another way from
Siliguri as well, but it will take some extra 100 kilometers. So I'll try to get into Nepal from Bihar, that is Raxaul or something. This is a lot of procedure as well. I'll be going by bike, so I need to get documents verified. I need to take my passport. I need to take insurance of international claims. So you can see here, I have almost reached. So I'm 17 kilometers away. So I just stopped to check all my belongings and everything. So from here it's almost already 8:40 I guess. So if it's only 70 kilometers left, but by the time I reach, most likely temple will be closed. So I need to find a stay as well there. So speaking about my future plans, I'll be traveling to Nepal. I'll try to travel to Nepal. It's a bit risky. Why? Because we're going to another country. Generally, Indians don't face that much of problem in Nepal, but I have time constraints as well. I don't get much time, so if something bad happens and I get stuck in Nepal, it will be very much difficult for me. Let's hope everything goes well. And this year I'll try to make so many tours, and I'll try to upload as much as videos by this ending of the year. By November, December I'll get some time. By then my residency will be getting over, so I'll get some free time. So now you can see here, ఇక్కడ చూడొచ్చు నేను ఆల్మోస్ట్ బైద్యనాథ్కి ఎంటర్ అయినా. ఇందాక ఒక ఆర్చ్ వచ్చింది, అక్కడ రాసింది. నేను టెంపుల్ సరౌండింగ్స్కి ఎంటర్ అయ్యాను ఆల్మోస్ట్. ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేసి ప్లేస్ అనమాట, డియోగర్ అనే ప్లేస్. ఇది నేను ఆల్మోస్ట్ ఎంటర్ అయిపోయాను. ఇక్కడ చూడొచ్చు బోర్డు ఉంది. ఒక 10 కిలోమీటర్స్ ఉంది టెంపుల్కి. ఇదంతా డియోగర్ అనే ప్లేస్ జార్ఖండ్లో. నేను జార్ఖండ్కి రావడం ఇది ఆల్మోస్ట్ థర్డ్ టైం ఫోర్త్ టైం అనుకుంటా. అంటే నేను ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఉంటాను కదా, అక్కడ నుంచి నేను మ్యాక్సిమం నార్త్ ఈస్ట్ సైడ్ ట్రావెల్ చేసినప్పుడల్లా ఇక్కడ నుంచి వెళ్ళాలి, బీహార్, జార్ఖండ్ ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి. సో నేను ఫ్రీక్వెంట్గా ఇటు సైడ్ నుంచి వెళ్తాను. నేను ఫ్రీక్వెంట్గా నేను NH19 అక్కడ నుంచి NH16 అక్కడ నుంచి వెళ్ళిపోతాను. ఫస్ట్ టైం ఇటు సైడ్ వచ్చాను. ఇది చూడొచ్చు మీరు, ఇది డియోగర్ ఏరియా. ఇది బైద్యనాథ్ కొంచెం దూరంలో అనమాట. ఇక్కడ నుంచి నేను లెఫ్ట్కి వెళ్ళాలి. ఇది ప్లేస్ పెద్ద ప్లేసే. ఐ మీన్ డియోగర్ అనేది పెద్ద సిటీ లాంటి, కొంచెం సిటీ లాంటిది, టూరిస్ట్ ఏరియా కాబట్టి. ఇంతకుముందు ఒక ఇల్లు వచ్చింది, రైట్ సైడ్లో ఒక లాడ్జ్ ఉంది, నేను అక్కడ రూమ్ తీసుకున్నాను. మళ్ళీ ముందుకెళ్ళి చూశాను, టెంపుల్కి వెళ్ళి చూసి మళ్ళీ రిటర్న్ వచ్చి తీసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తే అన్నీ బిజినెస్ ఏరియాస్, బిజినెస్ షాప్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఇది డియోగర్ బైద్యనాథ్. నేను ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. ఇక్కడ నుంచి నావిగేషన్లో చూపిస్తుంది ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాను టెంపుల్ నుంచి. సో నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ 9:50, 9:20 అయింది. 9:30కి టెంపుల్ క్లోజ్ చేస్తారు. సో నేను ఎప్పుడైనా ఎక్కడికైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ముందు అన్నీ చూస్తాను. ఇక్కడ టెంపుల్ ఎంత దూరంలో ఉంది, టెంపుల్కి ఎన్ని ఎగ్జిట్స్ ఉన్నాయి, అంటే వేస్ ఉన్నాయి, ఎక్కడి నుంచి వెళ్తే బెటర్ ఉంటుందని ముందు చూస్తాను. చూసిన తర్వాత నేను ఇక్కడ స్టే తీసుకుంటాను, అంటే దాన్ని నాకు అనుకూలంగా స్టే తీసుకుంటాను. సో నేను ఇప్పుడు ఏంటంటే టెంపుల్ దగ్గర దాకా వెళ్తాను, చూస్తాను. టెంపుల్ దగ్గర దాకా వెళ్ళి అక్కడ నుంచి టెంపుల్ దగ్గరలోనే ఉండడానికి ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఇప్పుడు
సో ఇక్కడ చూడొచ్చు, అక్కడ రైట్ వెళ్ళాలి. ఇక్కడ అన్ని చిన్న గల్లీస్ ఉన్నాయి. మొత్తం టెంపుల్ ఏరియా మొత్తం ఫుల్ రష్గా ఉంటుంది. ఇప్పుడు నైట్ టైం కాబట్టి ఎంత రష్ లేదు, ఎందుకంటే టెంపుల్ క్లోజ్ అయిపోయింది ఆల్రెడీ. అంటే నావిగేషన్ సెట్ చేశాను యాక్చువల్లీ, కానీ ఏంటంటే ఇది ఫోన్ డయల్, ఈ టీఎంటీ డయల్ అంటారు దీన్ని, దీంట్లో కనెక్ట్ అవ్వలేదు. నాకు మ్యాప్ దాంట్లో ఉంది, బ్లూటూత్ ఉంటుంది. బ్లూటూత్లో ఆటోమేటిక్గా వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుంది. సో నేను జస్ట్ చూస్తున్నాను ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదని. So I have almost reached Baidyanath here. This is the Deoghar of Jharkhand. So I'll try to go up to the place of temple. Then I'll get back and search for stay near to the temple, so that it will be easy for me to reach the temple again. तो देख सकते हैं मैं झारखंड में पहुंच गया था ऑलरेडी. इधर बैद्यनाथ ज्योतिर्लिंग है, इस आया था मैं. ఇక్కడ చూడొచ్చు అన్ని గల్లీలు ఉన్నాయి. మెల్లమెల్లగా అన్ని గల్లీల నుంచి వెళ్తున్నాను. నాకు హెల్మెట్ లోపల బ్లూటూత్ ఉంటుంది. బ్లూటూత్ ఆటోమేటిక్గా ఫోన్ కనెక్ట్ అయి ఉంటుంది. దాంట్లోంచి ఏంటంటే నావిగేషన్ నాకు వస్తూ ఉంటుంది వాయిస్ ఓవర్లో. ఇక్కడ రైట్ సైడ్ చూడండి అన్ని బొమ్మలు ఉన్నాయి. చిన్నప్పుడు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఈ బొమ్మలు చాలా ఫ్యాసినేషన్ ఉండేది. ఇప్పుడు ఏజ్తో పెద్దగా అయిన తర్వాత అన్ని ఇంట్రెస్ట్లు పోయినాయి. ఇంత చిన్న గల్లీలో నుంచి వెళ్తున్నాను. ఈ గల్లీలో బండి మళ్ళీ రివర్స్ చేయడం చాలా కష్టం. ఇలాంటి గల్లీస్ ఉన్నప్పుడు ఏంటంటే గూగుల్ వాడు మనల్ని అక్కడక్కడ తిప్పుతాడు. వాటి డైరెక్షన్స్ మనకు కరెక్ట్గా అర్థం కావు, అది కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే వాడు రైట్ తీసుకో 10 మీటర్లో ఉంటాడు, కానీ అక్కడ 2 రైట్లు ఉంటాయి. అక్కడక్కడ స్పాన్లోనే దగ్గర 2-3 ఉంటాయి రైట్లు, అందుకని కొంచెం డిఫికల్ట్ అవుతుంది. బట్ స్టిల్ గూగుల్ మ్యాప్స్ ఎప్పుడైనా హెల్ప్ఫుల్గా ఉంటాయి. నేను టెంపుల్ నుంచి దూరం వెళ్తున్నాను, అందుకని మళ్ళీ రిటర్న్ తీసుకొని వెళ్తున్నాను. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 10:30 దాటిపోయింది, 9:30 దాటిపోయింది. సో టెంపుల్ ఎలాగో క్లోజ్ అవుతుంది, కానీ జస్ట్ టెంపుల్ దగ్గర దాకా వెళ్ళి చూస్తాను ఎలా ఉంది ఏంటని. మళ్ళీ యూటర్న్ తీసుకొని వెళ్తున్నాను. సో చూడాలి. ఎక్కడో రాంగ్ రూట్లో వచ్చాను. ఇక్కడ రైట్ దగ్గర రేపు తీసుకున్నాను, అందుకని మిస్లీడ్ అయిపోయింది. ఇప్పుడు కరెక్ట్ వేలో వెళ్తున్నాను. లెఫ్ట్ నుంచి వెళ్ళాలి స్ట్రైట్గా. ఇక్కడ చూడండి ఎంత చిన్నగా ఉంది రోడ్డు, అండ్ దాంట్లోంచే వెహికల్స్ వెళ్తున్నాయి. కొంచెం ఆగా రావురా బాబు.
ఏమంటే మన బైక్ చూడడానికి వీడియోస్ అంత కనిపించదు, ఏంటంటే చాలా లెంత్ ఎక్కువ ఉంటుంది, విడ్త్ కూడా ఎక్కువ ఉంటుంది. జనరల్ చిన్న బైక్స్ లాగా కాదు. ఇక్కడ చూడొచ్చు, ఇది అది టెంపుల్ రైట్ సైడ్లో కొంచెం అందరం మొక్కుతున్నారు. ఇక్కడ చూడొచ్చు బాబా వైద్యనాథ్ మందిరం రాస్తుంది. నేను ఈ గల్లీలో పక్కన బైక్ పెట్టి వెళ్ళాను చూడడానికి. मंदिर है ये, मंदिर है ये, बंद है क्या? बंद नहीं है, चालू चालू है. मंदिर अंदर में कहाँ से आते हैं साहब? इसी जगह रहते हैं सुबह में. फोटो वोटो खींच सकता तो एकदम आराम से, आपको कोई दिक्कत नहीं. एक्चुअली मैं अभी आया था. ये है शंकर जी का मेन मंदिर. ये शंकर जी है, और वो देखिए, और वो पार्वती जी है. और ये जो है, ये शंकर पार्वती जी का गठजोड़ा है. इससे हाँ. तो ये ज्योतिर्लिंग है ना, कहता है ना, पूर्वोत्तरे प्रज्वलिता निधाने सदा बसंतम गिरिजा समेतम सुरासुराराधित पाद पद्मम श्री वैद्यनाथम च तम हम नमामि. तो ये शिव और पार्वती दोनों एक साथ में है. और 12 ज्योतिर्लिंग में 11 में पार्वती जी नहीं है. बस यही एक ज्योतिर्लिंग है जहाँ शिव और पार्वती दोनों एक साथ में रहते हैं, और एक साथ में इनका गठजोड़ा भी होता है. और 11 ज्योतिर्लिंग में ये पार्वती जी नहीं है. बस ये 8वां ज्योतिर्लिंग है जहाँ शिव पार्वती दोनों एक साथ में रहते हैं.